వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. ఇంత పొద్దుగానే చిరాకు తెప్పించే ట్రాఫిక్ ఉన్నది మనకి. పెట్రోల్ కొట్టిద్దాం ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. ఈ పెట్రోల్ బంక్లో డెన్సిటీ కూడా పెట్టలేడు, అట్లుంటుంది మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్తుంది. ట్రిప్ ఏదిరా మారట్లే, ఇదా ఇది ఏబిఎస్ ఫ్యూయల్, ఇది ట్రిప్ బి 0 అవుతాం. ట్రిప్ బి 0 చేసినాం. చలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుదామా? బ్యూటిఫుల్ సన్ రైజ్, లెట్స్ గో. నేను ఇవాళ ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి ఒక 4 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తా హైదరాబాద్కి. ఏంది వీడు ఇట్లా పెట్టండి కిందికి? అయ్యో నేను అప్పటి నుంచి చూసుకుంటలే. ఇంతో ఇదే బాధ, ఏది ఫీడ్ చేసుకోడు, ఏం చేయడు. నాకు చెప్పిన నేను చేద్దునుగా. చిన్న టూలు, అది కూడా చేంజ్ చేయలేడు. ఇది చూడండి, హ్యాండ్ గార్డ్ ఇట్లా ఉండాల్సింది ఇట్లా పెట్టాడు. కిందికైందేమో దాన్ని సెట్ కూడా చేయలేము. ఆవిడ కొంచెం ముక్కలు దాటినాక అయితే ఫ్రీగా ఉంటుంది, లేదంటే మళ్ళీ ట్రాఫిక్ జరుగుతుంది. నేను అప్పటి నుంచి చూస్తలేదు. ఇన్ని నైట్ అల్లుడు తెచ్చి ఇంట్లో పెట్టాడు, పొద్దుగాలు వేసుకొని పోతాను. ఇవాళ ఇంటికి ఎందుకు పోతున్నా అంటే మా వైఫ్ వస్తుంది చాలా రోజుల తర్వాత. పెళ్ళైనాక సెకండ్ టైం వస్తుంది ఇంటికి. సో 4 రోజులు ఉండి గుళ్ళు గోపురాలు తిరిగేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తా, అది ప్లాన్. అందుకే బండి తీసుకుపోతున్నా, లేదంటే బస్కే పోతున్నా. చాలా రోజులు అయిపోయింది బ్లాగ్ చేసి. బ్లాగ్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఏదైనా తప్పు మాట్లాడితే కూడా వదిలేసేయరు. మార్నింగ్ పోతే ఇక ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్స్. వాహ్, క్రేజీ కొద్దిగా అయితే తెలుస్తుంది. ఇక ఎండ జావదెంగుతుంది. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే అప్పుడు మాకు మనశ్శాంతి, ఆరామ్సే మీదకి వెళ్ళిపోవచ్చు. మొత్తానికి హైవే మీదకి అయితే వచ్చేసిన. ఇప్పుడు మాట్లాడుకుందాం. వాయిస్ కొంచెం ఎట్లా వచ్చినా పట్టించుకోకండి, చాలా రోజులు అయిపోతుంది అప్లోడ్ చేసి. అసలు ఎందుకు ఏందనేది కూడా చెప్తాను. బేసిక్గా నా దగ్గర జావా బండి ఉండే. ఆ జావా బండి గురించి మీకు తెలిసిందే కదా, అది మూలకు పడ్డది ఆల్రెడీ. మళ్ళీ దాన్ని రిపేర్కి 15,000 అంటున్నాడు. అనవసరంగా దాని మీద పైసలు పెట్టి వేస్ట్ అయిపోతుంది. అది ఊకే రిపేర్ వస్తుంది. అందుకే అది మూలకే తెగిన అట్లా. ఇది మా తమ్ముడు అడుకొని పోతుంది.
దగ్గర దిల్సుఖ్నగర్. డైలీ ఆడ పని చూసుకొని వచ్చేయడమే, ఎటు తిరిగితే అటు తిరగడమే. అంతనే ఏడో ప్రోగ్రామ్ ఉంటే ఆడికి పోవాలి, ఫోటోలు తీయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, అంతే. సో మనం బేసిక్గా ఆదివారం సోమవారం పండుగలు ఏముండయి. ఆమె ఆమె ఉన్నదంటే మనం పోవాల్సిందే, ఫోటోలు తీయాల్సిందే. నా దగ్గర బండి ఉన్నా కానీ డైలీ బ్లాగ్స్ అనే వేసుకున్నాం చిన్నగా. సో చిన్న బండి కొందామా పెద్ద బండి కొందామా అని ఆలోచిస్తున్నాను. పైసలు అయితే కొన్ని సేవింగ్ చేసుకుంటున్నాం. అది చిన్న బండి కొనే పైసలు కూడా రావు, కానీ మా వైఫ్ ఉన్నదనే ధైర్యం నాకు. యాక్చువల్లీ మొన్న పాండిచ్చేరి పోయినప్పుడు హోండా బిగ్ వింగ్ షోరూమ్కి పోయినా బుక్ చేద్దామని. ఒకసారి బైక్ గెస్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. CBR 650R. యాక్చువల్లీ చూద్దామని పోయినా 5,000 సార్ బుకింగ్ అమౌంట్, మీరు కావాలంటే చేసుకోండి 3 monthsలో వస్తుంది అని చెప్పిండు. వాడిని EMI డీటెయిల్స్ పంపించమని చెప్పినాం. EMI డీటెయిల్స్ పంపించమంటే వాడు పంపించాడు. చూసినాం, ఓకే అనుకున్నాం. కానీ కొంచెం ఫ్యామిలీ కదా, ఇక అప్పుడంటే మనం సింగిల్, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ కదా, ఆలోచిస్తున్నా దానికే. మళ్ళీ ఆ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 11 lakhs. అది పాండీలో. ఇక్కడ 1150 దాకా పడుతుంది హైదరాబాద్లో అయితే. ఇన్ని రోజులు వెయిట్ చేసింది పెద్ద బండి కోసం. చిన్న బండి అంటే ఎప్పుడో తీసుకున్నాను నేను. చూస్తా, నా మైండ్లో కొన్ని ఉన్నాయి బైక్స్. ఇప్పుడు మొన్న కూడా ఇది నాకు బాగా నచ్చుతుంది, అడ్వెంచర్ బైక్స్. సో CF Moto 450 MT అని కొత్తగా వచ్చింది ఒకటి, ఇండియాలో లాంచ్ కూడా అయింది. అది ఎప్పటి నుంచి బుకింగ్ అయిందనే నాకు తెలియదు. పోయినాక ఒకసారి టెస్ట్ రైడ్ చేసినాకనే సంగతి. ఊరికనే పోయి తీసుకున్నాం అనుకో, అది బుక్ అవుతుంది. అప్రిలియా కూడా ఉంది, అప్రిలియా 457. అదొకటి. ఇంకా మరీ చిన్నదైతే ట్రైమ్ 400 ఉంది కదా, స్పీడ్ 400, స్పీడ్ T4 రెండు ఉన్నాయి. చూద్దాం ఏ బైక్ అయితే ఆ బైక్ తీసేసుకుందాం. మేల మాత్రం తీసుకొని బండి, నా అన్ని మేలనే తీసుకున్నాను బండి, అన్ని మొడవచ్చిపోయినాయి. ఎన్ని పైసలు ఉన్నా సరే కానీ మేల తీసుకోండి బండి. ఇది ఏప్రిల్, మేలో అయితే అస్సలు తీసుకోను. జూన్ జూలై అట్లనే తీసుకుంటాను తీసుకుంటే. ఇవాళ కూడా నేను ఎందుకు ఇంటికి వెళ్తున్నాను అంటే మా మేడం లేదు, మా మేడం ఢిల్లీలో లేరు. సో మనకి హాలిడేస్ అనమాట. ఆల్రెడీ 2 days నుంచి నేను ఖాళీగానే ఉన్నా. ఇవాళ కూడా ఖాళీనే, రేపు వస్తుంది అనుకుంటా మేడం. కానీ ఒక మెసేజ్ పెట్టేస్తా, నేను రావాలి. ఐ థింక్ వాయిస్ క్లియర్ వస్తలేదు అనుకుంటా. నేను మైక్ అనేది కింది సైడ్ పెట్టినా, ఇట్లనే గాలి వస్తుంది కదా, గాలి మొత్తం దాన్ని దాకుతుంది కావచ్చు. ఎందుకంటే బ్లాగ్ చేయక చేస్తాను కదా, అంత నాకే మైండ్ పనిచేస్తలేదు. మెసేజ్ పెట్టేస్తా, మా వైఫ్ ఇంటికి వస్తుంది, ఇంటికి వెళ్తున్నా అని. సో నో ప్రాబ్లం. అండ్ మా బ్యాచ్లో ఒకడు ట్రాక్టర్ కొన్నాడు. ఆ ట్రాక్టర్ పార్టీ ఇస్తాడంటే ఇవాళ మేడారంలో. అందుకే ఇంత పొద్దుగాలు వెళ్తున్నా. మా వైఫ్ ఏమో ఈవినింగ్ వస్తుంది. మళ్ళీ నేను మార్నింగ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి బ్యాగ్ ఆడబడేసి మేడారం పోయి మేడారంలో పార్టీ చూసుకొని
ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ హన్మకొండ రావాలి. వచ్చి మళ్ళీ ఆమెను తీసుకొని ఇంటికి పోవాలి. పెద్ద టాస్కే. కానీ అమ్మ ఆకలి అవుతుంది నాకు ఇంత పొద్దుగాల. రోజు 10 అయినా తినను కానీ ఇవాళ ఆకలి అవుతుంది నాకు. మొత్తానికి ఇది టూల్ కిట్ అందుకొని సెట్ చేసేసిన. ఇప్పుడు బాగుంది. అండ్ రీసెంట్గా మనకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ అవుతుంది. గెస్ వాట్? అలేఖ్యా చిట్టి పికిల్స్. దాని మీద మాట్లాడదాం అనుకుంటున్నాను నేను కూడా. పాపం కర్మ గాలి వాడేవాడు ఎక్స్పెన్సివ్ అంటే అమ్మ నా బూతులు తిట్టింది. కానీ అంతకంటే ఫన్ ఏంటంటే అంత పెద్ద 400 acres ఇష్యూ అవుతుంటే తొక్కలో అలెక్కే చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుతారు చూసిన. మన మీడియా కూడా సూపర్. అసలు ఇంత అంటే ఇంత కూడా కవర్ చేయలే. అలెక్కే చిట్టి పికిల్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ 400 acres ఫారెస్ట్ మీద లేకపోయింది. నా ఒపీనియన్ అయితే 400 acresని ఎట్లుందో అట్లా ఉండనిచ్చడే బెటర్. ఇప్పటికే అంత ఆగమాగం అవుతుంది. ఆ ఉన్న నేచర్ని కూడా ఖరాబ్ చేస్తే నువ్వు జీరో. ఇక మొత్తం అంతా కొట్టుకోకూడే. మనం నేచర్ ఎంత డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది మనకు అంత హెల్ప్ఫుల్గా ఉన్నదానల్లా కొట్టేసుకుంటూ పోతే లాస్ట్కి మనం కూడా మిగిలాం. ఇక ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ చాలా డెవలప్ అయి ఉన్నది. ఇంకా ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాలనుకుంటే పెట్టుకో, వేరే కాడ పెట్టుకో. ఫారెస్ట్ తీసేసి పెట్టాల్సిన అవసరం ఏమున్నది అంతగా? మా వరంగల్ పెట్టరా భయ్, వరంగల్ పెట్టు. బొచ్చడి మంది వస్తారు. ఐటీ ఉద్యోగం మీద ఆడ దగ్గరుండి చేసుకుంటారు. 4 రూపాయలు సంపాదించుకొని ఇంటికి అడిగించుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో 31,000 కావాలంట ఒకడు బతకడానికి. ఇంకా ఐటీ వస్తే ఇంకా పెరుగుతారు జనాలు. అప్పుడు ఇప్పటికే రూములు దొరుకుతారు. ఒక రూమ్ సింగిల్ బెడ్రూమే 9,000 10,000 అంటున్నాడు. ఏడో బతుకుతారు జనాలు. వచ్చే 20,000 30,000 అలా ఏడో బతుకుతారు. అదేదో మా వరంగల్లో పెట్టినాం అనుకో, మేము ఆడికి వచ్చి చేసుకుంటాం. ఆడ చేసుకున్నాం అనుకో మాకు కూడా పైసలు మిగులుతాయి. 20,000 వచ్చినా 10,000 ఇంటికి పంపించుకుంటే 10,000 మా ఖర్చులకు అవుతాయి. మళ్ళీ దీని కింద కామెంట్ చేయకర్రీ. నాకు అదే ఐటీ రావడమే బెటర్ లౌడా అది అని చెప్పకర్రీ. నాకు నా ఒపీనియన్ నేను చెప్పిన. దీంట్లో ఛార్జింగ్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. అవసరమైతే నేను ఇంటికి వెళ్ళేదాకా ఒక వ్లాగ్ చేస్తా. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మేడారంని కూడా ఇంకో వ్లాగ్ చేస్తా. మా వాళ్ళందరూ ఎంత చిల్లర వేస్తారో చూపిస్తా. తాగితే మనుషులు కాదు ఇక. చూద్దాం ఇవాళ ఎంత డీసెంట్గా ఉంటారో మనం వీడియో తీస్తామని. లెట్స్ సీ. అండ్ నేను ఎక్కువ స్పీడ్ కూడా పోలే, 180 అంతే. ఎందుకంటే మైలేజ్ రావాలని పోతున్నాను నేను. 120 140 కూడా కొట్టచ్చు, కానీ మైలేజ్ పూర్తిగా పడిపోతుంది. అస్సలు అంటే ఘోరంగా ఇస్తుంది మైలేజ్ ఈ బండి. చాలా ఆకలి అవుతుంది, కానీ మనం ఎడబడితే ఆడ తినం. అంటే తింటగానే నాకు వాడు సపోర్ట్గా ఉండాలి. అసలే మనం ఇంట్రోవర్ట్ కదా, ఒక్కనే పోయి తినాలంటే సిగ్గు. అందుకే నేను ములుగు పోయినాకనే తింటాను.
80 కిలోమీటర్స్, 80 + 40, 40 కాదు 50. అరే నీ అమ్మ ఇదేంద్రా, చెర్రుంటే కింద పడుతుండే. ఈ మధ్యలో లైన్ ఉంది చూసిరా, అలా పోతుంది బండి కరెక్ట్గా అదే బొక్కలోంచి పోతుంది. మన ఉంది వెనకాల టైర్ ఓకే, పంచర్ అయినప్పుడు ఏం చేసిండంటే ట్యూబ్ టైర్ కదా, ట్యూబ్ చిన్నది వేయించిండు దొరకక, అదేమో స్లైడ్ అవుతుంది. మార్పిరా అని చాలాసార్లు చెప్పినా కానీ వాడు టైం కుదరదులే అన్న అంటాడు. బండి వాడు దిగితే వాడే మారుతాడు. చెప్తే అయినాడు మావాడు. మీకు ఒకటి చూపెడతా, బ్రో వెనకాల వస్తున్నాడు చూడండి, హెల్మెట్ చూడండి ఆయనది. ఏదో ఫార్మాలిటీ పెట్టుకున్నా అంటే ముందట ఇదేంది స్పెట్స్ లాగా, అది దేనికి సేఫ్టీ భయ్యా? బేసిక్ సెన్స్ ఉండాలి కదండి. హైవే మీద పోతాను, సడన్గా కింద పడితే అది ఆపుతుందా నీకేమన్నా? సడన్గా పోతున్నావు, కారు గుద్దింది అనుకో, నువ్వు కారు గుద్దుకున్నావు అనుకో, కింద రాలుతావు. కింద రాలితే ఏంది పరిస్థితి? సరే సేఫ్టీ ఈడి దాకా పెట్టుకున్నావు ముఖంకి, ఇట్లా పడితే సేఫ్, అది ఆపుతుంది కావచ్చు. ఏదో చిన్నగా నెత్తి మీద తగిలితే పరిస్థితి ఏంది? అవుట్ బాల్. దయచేసి రైడింగ్ గేర్ పెట్టుకోరు. నేనంటే బండి తోలుతలేను కాబట్టి ఏదో ఇవాళ తీసుకున్నా కాబట్టి బండి పోతున్నా. నా బండి కొత్త బండి కొంటే మాత్రం కంపల్సరీ రైడింగ్ గేర్ తీసుకుంటా, నేను వేసుకుంటా కూడా. కొందరు హెల్మెట్లు ఏమో బండికి వెనక తగిలించుకుంటారు, అది ఎందుకో అర్థమైతే లేదు. కింద పడితే ముడ్డ గుడిచిపోతుంది. నాకేం కాదు, నాకు అన్నీ తెలుసు అంటే నీకు అన్నీ తెలుసు పోయి అచ్చినే పోతావు, వేరే తోడు వచ్చి కుదిరితే. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. సో హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి అందరూ. రైడింగ్ గేర్ కూడా ఉంటే వేసుకోండి పక్క. ఇక నాకు రైడింగ్ గేర్ లేదు, కనీసం ఏదన్నా సేఫ్టీ ఇస్తుందని ఇది వేసుకొచ్చుకున్న జాకెట్. గ్లౌజ్ లేవు, గ్లౌజ్ ఖరాబ్ అయిపోయినాయి. ఉంటే వేసుకొచ్చుకున్నట్టుంది, లేవు కాబట్టి వేసుకురాలి అంతే. ఉండి కూడా వేసుకుంటలేరు అంటే ఇక అది వేస్ట్. 8 అవుతుంది అంటే 2 అవర్స్లో వెళ్ళిపోతా కావచ్చు. 9, 10, 9:30 కల్లా వెళ్ళిపోతా మ్యాక్సిమం. నిమ్మలంగా పోతున్నా కాబట్టి 10 అవుతుంది. అండ్ రీసెంట్గా ఒక గవర్నమెంట్ మనకు ఒకటి ఇస్తుంది, రాజీవ్ యువ వికాసం అని. అది అందరూ ఎవరైనా అప్లై చేయకుండా అప్లై చేసుకోండి. నేను కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎంతో కొంత 4 lakhs వస్తుంది. 4 lakhs వస్తే 2,80,000 సబ్సిడీ అవుతుంది. 1,20,000 వస్తే నాకు కెమెరాను వస్తుంది. కనీసం నేను అప్పుడప్పుడు ఫోటోలు తీయడానికి బయటికి పోయినా నాకు ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు కదా. ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకు. వాడు ఇస్తాడా ఇయ్యడా అనేది సెకండరీ, ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి అంతే. మాకు రేషన్ కార్డు లేదు, సో అందుకే నాకు లేట్ అయింది. ఇన్కమ్ క్యాస్ట్ ఉంది, ఇన్కమ్ లేదు. ఇన్కమ్ అప్లై చేసేసిన, అది ఇవాళ వస్తుంది. ఇవాళ అప్లై చేస్తాను. ఈ నెల 14th వరకు ఉంది, లాస్ట్ డేట్ 14th వరకు. సో ఇవాళ 9th, ఇవాళ అప్లై చేసేస్తాను నేను. ఎంత ఒక 1/2 అవర్లో పని అంతే. మీరు కూడా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. నేను మెల్లగా తోలుతా ఉంటే నిద్ర వస్తూ ఉంది. ఫాస్ట్గా పోదామంటే మైలేజ్ తెగిపోతుంది. ఫైనల్లీ ములుగు వచ్చేసినాం.
తినేసన్నా పోతా, ఇంటికన్నా పట్టుకొని పోతా. తినేసి ఇంటికాడ బ్యాగ్ పడేసి మళ్ళీ ఫేస్ వాష్ ఇట్లా చేసుకొని జంప్ మేడారం. ఛార్జింగ్ ఎంత ఉందో తెలియదు నాకు, ఛార్జర్ కూడా లేదనుకున్న ఇంటికాడ. చూస్తా, వీలైనంత వరకు లాక్ చేస్తా మేడారం వెళ్ళడం.